హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు. మనకి ఇందులో కుందన్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్, హాఫ్ బీడ్స్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ కూడా ఉంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు డిజైన్ గీయటం రాకపోయినా ఈ డిజైన్ అయితే మీరే సొంతంగా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో కుందన్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఫ్లవర్ షేప్ కానీ లీఫ్ షేప్ కానీ సరిగ్గా రాకపోయినా మనం ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట. జస్ట్ కుందన్ ఎక్కడ అంటించుకోవాలంటే మార్కింగ్ పెట్టుకున్నాం అనుకో, కుందన్స్ అంటించేసుకున్నాం అనుకో, దాని చుట్టూ అవుట్లైన్ వేస్తాం కాబట్టి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మనకి మ్యాంగోలో కూడా థ్రెడ్ వర్క్ కన్నా మనం కుందన్ వర్క్, బీడ్స్ వర్క్ ఎక్కువ చేసాము, ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఇంట్లో పని చేసుకుంటూ మీరు ఈ వర్క్ చేసినా మీరు ఒక 20 డేస్లో మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఓకేనా? మీకు ఎందుకంటే బీడ్స్ కుట్టడం వచ్చేసింది, గొలుసు కుట్టడం వచ్చింది, కుందన్ చుట్టూ బీడ్స్ కుట్టడం కూడా వచ్చేసింది కాబట్టి మీకు చాలా ఈజీగా 20 డేస్లో మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి మెటీరియల్ కూడా ఒక 300లో మనకి మెటీరియల్ కూడా వచ్చేస్తాయి. 300 కూడా అవ్వదు, 300 లోపే మీకు మెటీరియల్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. కాకపోతే మీరు ఏంటంటే మెటీరియల్తో పాటు ఐరన్ నీడిల్ కూడా తెచ్చుకోండి. మనం ఇప్పటి వరకు 14mm నీడిల్తో వర్క్ చేసాం కదా. మీకు ఐరన్ నీడిల్ ఎందుకు తెచ్చుకోమంటున్నానంటే మనం కుట్టేది హాఫ్ బీడ్స్ కుడుతున్నాం కాబట్టి అవి మనకి నీడిల్ సన్నంగా ఉంటే మనకి నీడిల్ నిండా మనకి బీడ్స్ అయితే ఎక్కించేసుకోవచ్చు. వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మనకి 14mm కనుక ఒక 2-3 కన్నా బీడ్స్ అనేది ఎక్కవు, కొంచెం లేట్ అవుతుంది. నేను చూపిస్తున్నట్టు ఐరన్ నీడిల్ తీసుకొని మీరు వర్క్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? ఎలాగంటే మనకి ఒకసారి మనం నీడిల్ ఫుల్గా ఎక్కేసినాయి అనుకో, మనం కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోతాము, అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే నేను చూపిస్తున్నట్టు ఇలా ఎక్కించేసుకోండి. మనకి నీడిల్ సన్నంగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఎక్కుతాయి. ఓకేనా? అర్థమైంది కదా? అలాగే నీడిల్ ఎంత కాస్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు. 20-25 రూపీస్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉండదు. మనకి మగ్గం వర్క్ దొరికే మెటీరియల్ షాప్లో మనకి నీడిల్స్ కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు అలా దొరకకపోతే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కదా, అలా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ బీడ్స్ ఏంటంటే మీకు దేని మీద కన్నా మ్యాచ్ అయిపోతాయి. ఏ శారీ మీద కన్నా మీకు ఈ కలర్ బీడ్స్ అనేది యూజ్ అవుతాయి. మీరు కుందన్స్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. మన బీడ్స్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తాము, ఆ బీడ్స్ అవే యూజ్ చేస్తాము. మీరు మ్యాచింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే కుందన్స్ ఒకటి మీ శారీకి మ్యాచింగ్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? డిజైన్ ఈజీగా ఉంటుంది. మీరు చాలా తేలిగ్గా ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనం కుందన్ చుట్టూ బీడ్స్ కుడతాం కదా, ఇక్కడ ఏంటంటే కొంచెం మ్యాంగో షేప్ తిప్పాం అంతే, ఏం లేదు. 1-2 సార్లు చూడండి, ఈజీగా ఉంటుంది. మనం కుందన్ చుట్టూ కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా కొంచెం ఈ షేప్ తీసారనుకో మీకు వచ్చేస్తుంది. మనకి లుక్ కూడా మారుతుంది కదా. మన కుందన్ చుట్టూ ఎప్పుడు అదే షేప్లో కాకుండా ఇట్లా కుడితే మనకి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ వచ్చి. ఓకేనా? ఈజీగా ఉంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీని ప్రైస్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. వీడియో అయితే నచ్చింది కదా, ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మనకి డిజైన్ గీయటం కూడా ఏమి చాలా తేలిక. ఒకవేళ రాకపోతే నన్ను అడగండి, నేనైతే గీసి పెడతాను, పిక్ అయితే పెడతాను, చూడండి. కుందన్స్ అంటించిన మీద దాని చుట్టూ గొలుసు కుట్టడమే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ వర్క్ వచ్చి. ఇలా ఫస్ట్ కూడా మనం లోడింగ్ అయితే ఏమి చేయలేదు. అలాగే కొంతమందికి స్టోన్ లైన్ అయితే హెయిర్ లాగేస్తుందని అంటారు కదా, మనం బీడ్సే కుట్టాము. ఇందులో మనం పెద్ద పూసలు తీసుకున్నాం. కొంచెం ఫస్ట్ లైన్ చూసారా, కొంచెం పెద్ద పూసలు తీసుకున్నాం కదా, అవి మనం జరీ దారంతో అయినా కుట్టుకోవచ్చు, లేదంటే కాటన్ దారం అయినా యూజ్ చేసేయచ్చు. ఎక్కువ మనకి దీంట్లో మనకి ఏంటంటే కాటన్ దారం యూజ్ చేసాము. మనకి బీడ్స్ కుట్టడానికి కానీ హాఫ్ బీడ్స్ కుట్టడానికి కానీ మనం కాటన్ దారంతో, గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ దారంతో, సింగిల్ దారమే, డబల్ కాదు, సింగిల్ దారంతో మనం కుట్టేసేయచ్చు అనమాట. ఇలా మధ్యలో మ్యాంగో కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుందన్స్ అంటించేసి బీడ్స్ ఒక లైన్ కుట్టేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది. మీరు ఒక 20 డేస్లో మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. డిజైన్ చాలా సింపుల్ కానీ చాలా హెవీగా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది అనమాట. కుందన్స్, బీడ్స్, మన బీడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మనకి డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. నేను వైట్ పూసలు కూడా తీసుకున్నాను, ఇవి కూడా చాలా బాగా కనిపిస్తాయి. మనకి ఏ బ్లౌజ్ మీద వేసినా మనకి వైట్ పూసలు అనేది చాలా బాగా హైలైట్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? మనకి ఈ డిజైన్ ఏంటంటే చాలా సింపుల్గా మీరు వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. దీని చుట్టూ మనం అవుట్లైన్ కింద గొలుసు కుట్టు వేసుకోవాలన్నమాట. ప్రతి లీఫ్ చుట్టూ కానీ లేకపోతే ఫ్లవర్ చుట్టూ కానీ స్టెమ్ చుట్టూ కానీ సిల్క్ దారమే యూజ్ చేయాలి, కాటన్ దారం కాదు, సిల్క్ దారం, డబల్ దారం యూజ్ చేయాలి. మనకి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది డిజైన్ వచ్చి. అక్కడక్కడ మనం బుటీస్ కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడక్కడ మనం చిప్స్ కూడా యూజ్ చేసాం చూడండి, చిప్స్ కూడా యూజ్ చేసాము. మీకు ఏంటంటే మొత్తం వర్క్స్ అన్నీ ఈ డిజైన్లో ఉన్నాయి, అందుకే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.